మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాను. ప్రభు మనల్ని భద్రపరుస్తూ మనల్ని నడిపిస్తూ మనకు అనేక ఆత్మీయ సంగతులు ప్రభు తన వాక్యంలో నుంచి తెలియచేస్తున్నందుకు నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ సంతోషిస్తున్నాను. ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము కొనసాగిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనము ప్రతి ఒక్క అధ్యాయాన్ని కూడా లోతైన విధానంలో, అలాగే ఒక క్రమమైనటువంటి రీతిలో, అలాగే దానిని ప్రాక్టికల్ అప్రోచ్‌తో, అంటే అక్కడ ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ మాటలు అక్కడ రాయించాడు, దేవుడు ఎందుకు ఆ విషయాలు అక్కడ పెట్టారు, సో వాటిని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఎటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి, మన జీవితాలు ఎటువంటి సంగతులు పాటించాలనేది మనము ప్రాక్టికల్ అప్రోచ్‌తో, తద్వారా మన జీవితం మార్చబడడానికి లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అప్రోచ్‌తో ఈ యొక్క బైబిల్ స్టడీస్ చేస్తున్న విషయం మీ అందరికి తెలిసినదే. అటువంటి కోణంలో ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు కూడా మన అపోస్తుల కార్య గ్రంథంలో మనం 11 అధ్యాయాలు ధ్యానం చేశాం. ఈరోజు 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలను కూడా సిద్ధంగా 12వ గ్రంథానికి తీసి ఉంచండి. అలాగే నోట్బుక్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ చెప్తున్న విషయాలను కూడా మీరు రాసుకుంటూ కూడా ఉండాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. మనం ఆ అధ్యాయంలోకి చదవడానికంటే ముందుగా ఎవరైనా ఒకరు మీ మైక్ ఆన్ చేసుకొని అది మీరు టైటిల్, ఈ యొక్క అధ్యాయానికి ఇవ్వబడిన టైటిల్ ఎవరైనా చదవండి దయచేసి. The triumph of God's word or Herod's sword. Right. The triumph of God's word over Herod's sword. హేరోదు ఖడ్గము కంటే బలమైనటువంటి, శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ఈ విషయాలు మీరు వింటారు. హేరోదు ఏ రీతిగా తన ఖడ్గాను ఉపయోగించి ఆయన ఆనాటి క్రైస్తవులను చంపాలని, అపోస్తులను, వాక్యాన్ని బోధించేటటువంటి వారిని చంపాలని ప్రయత్నించాడో, ఒక వ్యక్తిని చంపిన తర్వాత దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే, ఆయన ఖడ్గము కంటే కూడా దేవుని యొక్క ఖడ్గం, దేవుని వాక్యం అనేటటువంటి ఖడ్గం అది ఎంత బలమైందో, దానికి ఎంత శక్తి ఉందో, ఈ లోకంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, రాజు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, బాగా డబ్బులున్న వ్యక్తులు కావచ్చు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా ఆయుధాలు కలిగిన వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే దేవుని ముందు, దేవుని శక్తి ముందు నిలవలేరు. దేవుడే గొప్పవాడు, దేవుని శక్తి గొప్పది అని తెలియజేసేటువంటి అంశాన్ని ఈరోజు మనము ఇందులో నుంచి ధ్యానం చేసుకోబోతున్నాం. రైట్. ఈ యొక్క అంశము నేను ఈ టైటిల్ ఇచ్చాను కదా, ఈ యొక్క టైటిల్ అదే, ద ట్రయంఫ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఓవర్ హెరోడ్స్ వర్డ్. హేరోదు ఖడ్గము కంటే దేవుని యొక్క వాక్యమే గొప్పది, అదే విజయంతో కూడుకున్నది, అదే శక్తి గలదని. ఇది ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే, దయచేసి ఇప్పుడు ఎవరైనా మీరు చదవండి, మైక్ ఆన్ చేసుకొని. 24వ వచనం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 24వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును చాలండి, తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కోను మారు. ఓకే అండి, 24 వచనం మాత్రమే. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఓకే, అక్కడ స్లైడ్ మీద ఇంగ్లీష్లో వర్డ్స్ మీరు చూస్తున్నారుగా. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గ్రూ అండ్ మల్టిప్లైడ్. ఓకే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. కాబట్టి దేవుని వాక్యము శక్తి గలది కాబట్టి, దానికి అంత శక్తి ఉంది కాబట్టి, ఆనాడు హేరోదు రాజు దేవుని వాక్యాన్ని బోధించే వారిని చంపాలని ప్రయత్నించిన, కొంతమందిని చంపిన, దానికన్నా ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా
దేవుని యొక్క వాక్యం విస్తరించింది. అనేక మంది క్రైస్తవులుగా మారారు, విశ్వాసులుగా మారారు. వారి జీవితాలు దేవుని యొక్క వాక్యం ద్వారా మార్చబడ్డాయి. కాబట్టి అందుకే నేను అన్నాను, హేరోదు ఖడ్గము కంటే కూడా దేవుని యొక్క ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యానికి ఎంతో గొప్ప శక్తి ఉంది. మరి రాజులు, పరిపాలకులు, చక్రవర్తులు ఎంతోమంది ప్రయత్నించవచ్చు క్రైస్తవుల్ని అణిచివేయాలని, సంఘాన్ని హింసించాలని. మరి ఒకరిద్దరిని చంపేస్తే క్రైస్తవులు మిగతా వాళ్ళు భయపడిపోయి క్రైస్తవులు ఇంకా క్రైస్తవులుగా కాకుండా ఉంటారని, ఇక్కడితో ఈ క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేద్దామని, దీన్ని నామరూపాలు లేకుండా చేసేద్దామని చరిత్రలో ఎంతో మంది ప్రయత్నించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, ఎంతో మంది ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే వారికి ఉన్న శక్తి బలము కంటే దేవుని యొక్క శక్తి బలము గొప్పది. దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి బలము గొప్పది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రబలమై, మనం చదువుకున్నట్టుగా 24 వచనంలో మరి అది వ్యాప్తి చెందింది, విస్తరించింది. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. కాబట్టి అది మనం దృష్టిలో ఉంచుకుందాం. ఇది ఈ అధ్యాయానికి ఇది ఒక మూల వచనం. దిస్ ఈస్ ద కీవర్డ్స్ ఫర్ చాప్టర్ 12. ఒకసారి మనం ఈ యొక్క అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే కొంత మనకు హిస్టరీ కూడా తెలియాలి. ఓకే, కొంత ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు ఓకేనండి, ఏ సందర్భంలో ఓకేనండి ఈ మాటలు ఈ 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు వ్రాయబడ్డాయి మనకు అర్థమవుతుంది. మరి సుమారు క్రీస్తు శకం 44. ఓకే, ఆ కాలంలో మరి హేరోదు అగ్రిప్ప 1 అనేటటువంటి ఒక రాజు మరి అక్కడ ఆయన ఆ యొక్క సంస్థానాన్ని అంతటి కూడా, లేక ఆ యొక్క స్థలంలో ఆయన రాజుగా, పరిపాలకుడిగా ఉన్నారు. ఓకే, పొలిటికల్గా అది ఆ రాజు పరిపాలన చేస్తున్నాడు. మరి సంఘం ఒకవైపు చూస్తే, మరి ఇప్పటికే మనం చూసాం 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో అఫీషియల్గా, అధికారికంగా భూమి మీద సంఘము, చర్చ్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. పెంతెకోస్తు దినాన మరి అపోస్తులందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత, శక్తి చేత నింపబడి పేతురు నిలబడి ప్రసంగించినప్పుడు ఒక పండుగ జరుపుకోవడానికి అందరూ ఒకడికి వచ్చారు. అయితే ఆ రోజు వారు దేవుని యేసయ్య సువార్త విని 3000 మందికి పైగా ఆ రోజు రక్షణ పొంది, విడుదల పొంది, ఇంక తర్వాత సంఘం ఆ రీతిగా ప్రారంభించబడింది. ఆ విషయం మనకు తెలుసు, చదివాము ఇంతకుముందు 2-3 అధ్యాయాల్లో. తర్వాత ఇక్కడ ఈ 12వ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే సంఘము విస్తరిస్తుంది. అంటే అనేక మంది మరి సువార్త వింటున్నారు. ఒకవైపు హింస ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క సువార్త ఎవరైతే చెదిరిపోయారో యెరూషలేము నుంచి వేరు వేరు ప్రాంతాలకి, మరి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఆ రీతిగా సంఘము కూడా విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యమైన ఉద్దేశం, పర్పస్ ఏంటి అంటే ఎవరైనా చదవండి, ఇది పర్పస్ అని మెన్షన్ చేసింది కదా ఇక్కడ, చదవండి. టు షో గాడ్స్ సోవరెంటీ ఇన్ ప్రొటెక్టింగ్ హిస్ చర్చ్. సో దేవుడు తన ప్రజలను కాపాడే విషయంలో, భద్రపరిచే విషయంలో దేవుని యొక్క సార్వభౌమాధికారం తెలియచేయడం కోసమే ఈ అధ్యాయం రాయబడింది. అంటే దేవుడు ఎంత గొప్పవాడో, మరి ఆయన ఎంత అధికారం కలిగిన దేవుడో. అంటే ఈ లోకంలో ఉన్న రాజుల కంటే, పరిపాలకుల కంటే, చక్రవర్తుల కంటే, రాజకీయ నాయకుల కంటే కూడా దేవుడికి ఎంత శక్తి ఉన్నదో ఈ అధ్యాయం మనం చదివినప్పుడు అర్థమవుతుందండి. రైట్? ఓకే, సో ఈ 4 విషయాలు మీరు గుర్తుంచుకుంటే దిస్ ఇస్ ది అవుట్లైన్ ఆఫ్ చాప్టర్ 12. 12వ అధ్యాయపు గ్రంథ విభజన అని అధ్యాయ విభజన చెప్పొచ్చు మనము, డివిజన్ ఆఫ్ ద చాప్టర్. ఈ 25 వచనాలు ఇందులో ఉన్నాయండి. ఈ 25 వర్సెస్ ఉన్నటువంటి అధ్యాయాన్ని మనము సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక 4 పాయింట్స్ లేక 4 డివిజన్స్ మనం చూడొచ్చు. మొదటి 4 వచనాలు చూస్తే క్రైస్తవులు ఏ రీతిగా వారి మీదకి హింస మరి ఇంకా తీవ్రతరం చేశారో ఆనాటి పరిపాలకులు, రాజులు మనం చూస్తాము. తర్వాత 5వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చూస్తే ఒకవైపు రాజులు, పరిపాలకులు, అధికారులు, నాయకులు మరి ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవుని హింసించాలని చూస్తూ ఉన్న, మరొక వైపు సంఘము అంటే విశ్వాసులు, క్రైస్తవులు, క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారేం చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు విడిపించాలి, దేవుడు సహాయం చేయాలి అని.
ఇక మూడవదిగా ఈ అధ్యాయంలో 18 నుండి 23 దాకా మనం చూసినప్పుడు ఏ రీతిగా ఆ రోజు హేరోదు రాజు విచ్చలవిడిగా తనకు అధికారం ఉంది, ఏదైనా చేయొచ్చు అని గర్వంతో అహంకారంతో మరి అక్కడ యాకోబును చంపించి పేతుర్ని చెరసాల్లో పెట్టి ఇంకా మిగతా అపోస్తులను కూడా చంపాలని అతడు ప్రయత్నిస్తుండగా ఏ రీతిగా దేవుని తీర్పు ఆయన మీదకి వచ్చిందో ఈ అధ్యాయంలో చూడబోతున్నాం. ఇక చివరిగా ఈ 4వ సెక్షన్ ఏంటంటే 24-25 వచనాల్లో నేను మీకు ముందే చెప్పినట్టుగా దేవుని వాక్యంకే గొప్ప శక్తి ఉంది. అల్టిమేట్లీ ఏది విన్ అవుతుంది అంటే ఓకే, రాజు విన్ అవ్వడు, డబ్బున్నవాడు విన్ అవ్వడు. ఓకే, ఎవరు విన్ అవుతారు? ఎవరైతే దేవుని అంగీకరించి ఉంటారో, ఓకే, దేవుని యొక్క శక్తిని, దేవుని వాక్యం యొక్క శక్తిని ఆశ్రయిస్తారో అల్టిమేట్గా గాడ్స్ వర్డ్ విన్స్. దేవుని యొక్క వాక్యమే గెలుస్తుంది, ఎందుకంటే దానికి అంత శక్తి ఉంది. కాబట్టి విషయాల్ని ఈ అధ్యాయంలో మరి మనం ఒక్కొక్కటి చూద్దాం. కాబట్టి ఎవరైనా మొదటిగా మీ బైబిల్ ఓపెన్ చేసిన వారు మొదటి 4 వచనాలు చదవండి. గ్రూప్లో ఉన్న వారు అందరూ పార్టిసిపేట్ చేయాలండి, అందరూ కూడా చదవాలి. ఫస్ట్ ఎవరైనా మొదటి 4 వచనాలు చదవండి. నెక్స్ట్ మిగతా వారు రెడీగా ఉండాలి, అప్పుడు వేరే వాళ్ళు మిగతా సెక్షన్ చదువుదురు కానీ. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయములు సైనికులకు అతనిని అప్పగించెను. రైట్, చాలమ్మా గమనించండి. ఈ 4 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ 4 వచనాల్లో మనం ఏం చూస్తున్నాం? ఇక టైటిల్ ఏముంది? చదవండి, టైటిల్ చదవమా. టైటిల్ ద స్వార్డ్ ఆఫ్ హేరోడ్. ఓకే, హేరోది యొక్క ఖడ్గం. ఈ మొదటి 4 వచనాల్లో మనం చూసే విషయం ఏంటంటే రాజైనటువంటి హేరోదు తన ఖడ్గాన్ని తీసుకొని ఏ రీతిగా బలాత్కారముగా మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపించెను. మనం అక్కడ మొదటి 2 వచనాలు చూస్తాం కదా. సో యాకోబును ఖడ్గముతో చంపేశాడు. ఓకే, ఎందుకు అని ఆలోచిస్తే ఆ రోజుల్లో మరి క్రైస్తవుల మీద వ్యతిరేకత ప్రారంభమైంది. ఒక విధంగా అది యూదుల నుంచి స్టార్ట్ అయింది. అంటే అనేక మంది యూదులు మరి క్రీస్తుని అంగీకరించి క్రీస్తే గొప్ప దేవుడు, క్రీస్తే నిజమైన దేవుడు మరి అని ఆ సత్యాన్ని ఎరిగి అనేక మంది తమ యూదా మతాన్ని విడిచిపెట్టి, యూదా ఆచారాలను విడిచిపెట్టి ఇక వారు క్రీస్తుని అంగీకరిస్తుంటే మరి ఆ రోజుల్లో ఈ యూదా మత నాయకులు, పెద్దలు, పరిసయ్యులు అనబడేవారు, లేక హై ప్రీస్ట్ లేక ప్రీస్ట్ ప్రధాన యాజకులు దాన్ని ఇష్టపడేవారు కాదు. కాబట్టి వారిని హింసించారు. అందుకే యెరూషలేంలో మరి సంఘం ప్రారంభమైంది కదండి, మనందరికీ ఆ విషయం తెలుసు. మరి ఎప్పుడైతే సంఘం యెరూషలేంలో ప్రారంభించబడిందో ఇంకా అది సంఘం విస్తరిస్తూ ఉంటే, ఇంకా అనేక మంది ప్రభులోకి వస్తూ ఉంటే, రక్షణ పొందుతూ ఉంటే, ఓకే, మరి వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉంటే, ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటే, మరి అది అసూయతో అది పడని వారు ఏం చేశారు? హింసించడం ప్రారంభించారు, వాళ్ళు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అది ముఖ్యంగా బోధకుల్ని టార్గెట్ చేసి మరి వాళ్ళని చంపితే లేక వాళ్ళని ఇబ్బంది పెడితే ఆటోమేటిక్గా మరి గొర్రెల కాపరిని కొడితే మరి గొర్రెలు ఆటోమేటిక్గా చెదిరిపోతాయి. కాబట్టి నాయకుడు, లీడర్, ఓకే, లేక ప్రీచర్ లేక పాస్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొడితే, అతన్ని చంపేస్తే ఇంకా మిగతా ఆటోమేటిక్గా గొర్రెలు, విశ్వాసులు చెదిరిపోతారు అనే ఒక ఇదితో మరి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? మొదటి నుంచి కూడా క్రైస్తవుల్ని, విశ్వాసులని, ముఖ్యంగా అపోస్తులను ఇబ్బంది పెడుతూ వచ్చారు. సో మరి ఈ అధ్యాయానికి వచ్చేటప్పటికి అది ఇంత ముందు కూడా మనం చూసాం కదండి. అందుకే మనం 8వ అధ్యాయంలో చూసాం, యెరూషలేములో గొప్ప హింస కలిగినందున
ఇంకా వాళ్ళందరూ కూడా ఏం చేశారంటేనండి, ఇంకా యూదయ సమరయ ప్రాంతాలకు కూడా వాళ్ళు చెదిరిపోయారని చూసాం. ఎందుకంటే సంఘానికి గొప్ప హింస కలిగింది. ఓకే, సో ఇప్పుడు చెప్పాలంటే ఆ, రాజులు పరిపాలకులు సైతం ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ అధ్యాయంలో మనం అది చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఆ, ఇతను రాజు లేక హేరోద్ రాజు ఎందుకు మరి ఆ రీతిగా చేశాడంటే, అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని, వర్స్ 3 మూడో వచనంలో ఉంటది. ఎందుకు హేరోదు రాజు ఈ పని చేశాడు, ఎందుకు యాకోబుని చంపించి వేశాడు అని చూస్తే మూడవ వచనంలో మనకి సమాధానం ఉంది. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. కాబట్టి ఆల్రెడీ యూదులు అందరూ కూడా, యూదులు మత నాయకులు, కామన్గా యూదులు అందరూ కూడా క్రైస్తవుల్ని ద్వేషిస్తున్నారు. కాబట్టి మరి ఆనాడు యూదులతో పోలిస్తే క్రైస్తవులు చిన్న సంఖ్య, అల్పసంఖ్యాకులే, మైనారిటీనే. అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఎలాగైతే క్రైస్తవులు మనము మెజారిటీ కాదు కదా, మనం మైనారిటీగా పిలువబడుతున్నాం, తక్కువ మంది ఉన్నారు అని. ఓకే, కాబట్టి ఆ రోజు కూడా మరి మొదటి శతాబ్దంలో ఫస్ట్ టైం క్రిస్టియానిటీ, క్రైస్తవం ప్రారంభమైనప్పుడు వాళ్ళు మెజారిటీ ఏం కాదు, అంటే ఎక్కువ మంది వాళ్ళు ఏం లేరు, తక్కువ మంది మైనారిటీ, దేవర్ మైనారిటీ. సో కాబట్టి ఈ మైనారిటీస్ మనం ఏదైనా చేయొచ్చు, అంతే కదండి. ఎక్కడైనా కూడా ఎవరు ఎలా ఆలోచిస్తారంటే తక్కువ ఉన్న వాళ్ళని తక్కువగా చూస్తారు. వీళ్ళేముంది, మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మనం అందరూ కలిసి వీళ్ళని కొట్టొచ్చు, వీళ్ళని చంపొచ్చు, లేకపోతే మనకి ఇష్టం వచ్చిన రూల్ తీసుకొని రావచ్చు, వీళ్ళు ఏం చేయలేరు, ఈ తక్కువ మంది ఏం చేస్తారు అనే ఒక తక్కువ చిన్న చూపు అనేది ఎక్కడైనా కామన్గా ఉంటుంది. ఆ రోజుల్లో కూడా ఉంది. మొదటి శతాబ్దంలో కూడా అది ఉంది. కాబట్టి ఈవెన్ రాజులు సైతం వాళ్ళు వీళ్ళకి ఫేవర్గా, సో కాబట్టి అక్కడ ఒక పొలిటికల్ రీజన్, అలాగే రిలీజియస్ రీజన్ రెండు కూడా ఉన్నాయి. అంటే యూదులు ఏంటంటే ముఖ్యంగా మా మతాన్ని విడిచిపెట్టి వీళ్ళేదో కొత్తగా యేసుప్రభు వెంబడిస్తున్నారేంటి, మా మత ఆచారాలు సున్నతి లేకపోతే సబ్బాతు దినాన్ని పాటించడం, ఇంకా రకరకాలుగా బలులు అర్పించడం, ఇవన్నీ మానేసి వీళ్ళందరూ కూడా మరి అటెళ్ళిపోతున్నారేంటి, ఈ క్రీస్తుని వెంబడించడానికి వెళ్తున్నారేంటి అని ఒక మతపరమైనటువంటి కారణం చేత వీరిని ద్వేషించారు, హింసించారు క్రైస్తవుల్ని. అలాగే ఇంకా రాజకీయ పరంగా కూడా ఒకవేళ మరి వీళ్ళందరూ కూడా వేరే గ్రూప్గా మారి లేక వేరే మతాన్ని ప్రారంభించారనుకోండి, వాళ్ళు మరి పొలిటికల్గా వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయకపోవచ్చు. ఎగ్జిస్టెంట్ కింగ్ ఎవరైతే ప్రస్తుతానికి అక్కడ రాజుగా ఉన్నారో పరిపాలనలో, కాబట్టి అటు వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు. ఓకే, పాలిటిక్స్, రాజకీయ నాయకులు లేక రాజులు పరిపాలకులు కూడా భయపడ్డారు. వీళ్ళు క్రైస్తవులుగా మారుతుంటే వీళ్ళు మరి ఎవరికి మద్దతు ఇస్తారో తెలియదు, ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియదు. సో కాబట్టి ఇక్కడ రిలీజియస్ గాను, పొలిటికల్ గాను, మతపరంగాను, రాజకీయ పరంగా కూడా ఉన్న కారణాలు ఉన్నాయి. కాబట్టి దాని చేత మరి ఈ నాయకుల్ని, ముఖ్యంగా అపోస్తలుల్ని చంపాలి అనే ఒక ఆలోచన ఈ యొక్క హేరోదుకు వచ్చింది. ఓకే, కాబట్టి ఆ హేరోదు ఏం చేశాడు, అందుకే మరి ఆ యాకోబుని చంపేశాడు, ఖడ్గంతో చంపేశాడు. కాబట్టి ఎప్పుడైతే యూదులు తెలుసుకున్నారో, అది యూదులు చాలా ఇష్టపడ్డారు, లేక అతన్ని మెచ్చుకున్నారు. సో కొన్నిసార్లు ఎవరైనా ఇలాగ చేస్తుంటే కొంతమంది సెలబ్రేట్ కూడా చేసుకుంటారు కదండి కొంతమంది. సో అలాగా బహుశా ఎప్పుడైతే హేరోదుని, యాకోబుని చంపివేశాడో, యూదులందరూ కూడా సెలబ్రేట్ చేసుకుని ఉండొచ్చు. సెలబ్రేట్ చేసుకుని మరి ఆ హేరోదు రాజుని పొగిడి అభినందించి, మీరు చాలా గొప్ప పని చేశారండి, వీళ్ళందరినీ చంపాలి ఇలాగే అని ఇంకా అతన్ని ఇంకా చంపడానికే ప్రేరేపించి ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. అందుకే మూడవ వచనంలో ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా, నెక్స్ట్ అతడు వాడేం చేశాడు, హేరోదు రాజు పేతురును కూడా పట్టుకున్నాడు. ఓకే, పేతురును కూడా పట్టుకొని మరి అతని ప్లాన్ ఏంటి అంటే మరి పేతురుని కూడా చంపాలి అని. అయితే వెంటనే చంపకుండా, ఎందుకంటే అప్పట్లో మరి ఈ వారు ఆచరించే ప్రాముఖ్యమైన ఒక పండుగ, యూదుల పండుగ వచ్చింది కాబట్టి, పులియని రొట్టెల పండుగ. కాబట్టి ఆ యొక్క పండుగ తరువాత అతన్ని ఇంకా చంపేద్దాము అనే ఒక ప్లాన్లో అతను ఉన్నాడు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి 4వ వచనంలో పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయములు, అంటే ఒక్కొక్క చతుష్టయం 4 సైనికులు, అంటే 14, కాబట్టి
16 మంది సైనికులు అతనికి కాపలాగా ఉంచి ఆ పండగ అయిన తర్వాత అతన్ని చెప్పాలంటే ఇంకా ప్రజల్లో కూడా తీసుకుని వచ్చి బహిరంగంగానే అతని ఖడ్గం చేత చంపించాలనే ఒక ప్లాన్లో హేరోదు రాజు ఉన్నాడు. ఓకే, సో చూసారా మరి ఈ మొదటి 4 వచనాల్లో హేరోదు ఏ రీతిగా తనకు అధికారం ఉందని, తనకు ఓకే యూదుల మద్దతు ఉందని, లేకపోతే తనకు ఖడ్గం ఉందని, ఓకే సో అతను ఆ రీతిగా తనకున్న అధికారాన్ని విచ్చలవిడితనంతో దుర్వినియోగం. ఓకే, చాలామంది అధికారాన్ని ఏం చేస్తారు, అధికారం ఉంటే సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం కూడా చేసుకోవచ్చు. ఏదైనా అంత అధికారమే కాదు, ఏదైనా కూడా మనము యూ కెన్ యూజ్ ఎనీథింగ్ ఫర్ 2 ways. యూ కెన్ ఎయిదర్ యూజ్ ఇట్ ఆర్ మిస్యూజ్ ఇట్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడు అంటే తనకున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు. ఓకే, అతడు గర్వముతో నిండుకొని అహంకారంతో నిండుకొని చివరికి తర్వాత చూద్దాం అతని పరిస్థితి ఎలా తయారైందో తర్వాత చూద్దాం మనం. బట్ సో ఇక్కడ మనము నేర్చుకునేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ హేరోదు అనే వ్యక్తి ఆనాటి రాజకీయ శక్తికి గుర్తుగా ఉన్నాడని చెప్పాను కదా. సో కాబట్టి వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నారు కదండి. కాబట్టి ఆ రోజుల్లో ఇది ఎంత వాస్తవమో ఈ రోజుల్లో కూడా అంతే వాస్తవం. ఈ రోజుల్లో కూడా మనం పరిశీలిస్తే ప్రభుత్వాలు లేక అధికారం కలిగినటువంటి వారు దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మరుముఖ్యంగా వ్యతిరేకించేవారుగానే ఉంటారు. నిజమైన దేవుణ్ణి వ్యతిరేకించేవారుగానే ఉంటారు. ఒకప్పుడు మనం ఏవి క్రిస్టియన్ కంట్రీస్ అని ఏవైతే అనుకున్నామో ఇవి అప్పుడు ఇవి ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్ కాదు. ఎందుకంటే అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు దేవుణ్ణి ఎరగని వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం ఎటువంటి లాస్, ఎటువంటి నియమాలు తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఇంకా మనకు దేవుడే అవసరం లేదు, దేవుణ్ణే సిస్టమ్ నుంచి తీసేద్దాం అనే ఒక పరిస్థితిలోకి ప్రస్తుతం అలా ఉంది. రైట్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అలాగే ఉంది పరిస్థితి. ఎందుకంటే దేవుని ఎరగనటువంటి వారు అధికారులుగా ఉంటే చాలా ప్రమాదం. ఓకే, సో ఎందుకంటే వారు అదైవికంగా జీవించడం మాత్రమే కాకుండా ప్రజలను కూడా తప్పుదారిలో వారు నడిపిస్తారు. ఇది చరిత్రాత్మక సత్యం. ఇట్స్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. మనం కూడా చూస్తాం కదా, ఇశ్రాయేలీయుల జీవితం కూడా సేమ్ అదే. వారు ఎంతోమంది రాజులు పరిపాలించారు. మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చెడ్డ రాజులు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఆ చెడ్డ రాజులు ఏం చేశారు, వారు విగ్రహాలు చేయడం మాత్రమే కాకుండా ఇంకా ప్రజలను కూడా అటువంటి విగ్రహారాధనలోకి వాళ్ళు నడిపించారు. అది చాలా ప్రమాదం కదండి. సో అటువంటి పరిస్థితిలో మరి ఏ రీతిగా ఇశ్రాయేలీల మీదకు లేకపోతే రాజుల మీదకు శిక్ష వచ్చిందో మనము పాత నిబంధనలోనే మనకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 వచనాలు మనం చదివినప్పుడు ఈ అధ్యాయంలో మనం నేర్చుకునే ఒక లెసన్ ఏంటి అంటే ఇక్కడ ఉంది కదా, చదవండి ఎవరైనా త్వరగా. లెసన్ ఉంది కదా, చదవండి. The world can kill the messenger, not the message. ఎస్, ఇక్కడ హేరోదు రాజు ఎవరిని చంపాడమ్మా? యాకోబు. యాకోబు. ఇంకా ఎవరిని అరెస్ట్ చేశాడు, చంపాలని ట్రై చేస్తున్నాడు? పేతురుని. ఎస్. సో కాబట్టి ఇక్కడ మనకి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ద వరల్డ్ లేకపోతే పాలిటీషియన్స్, రాజులు ఓకే ఏం చేయొచ్చు, సందేశము అందించే వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేస్తుంది, చంపుతుంది కూడా. అయితే ఏది చంపలేరు అంటే వారు దే కెన్ ఓన్లీ కిల్ ద మెసెంజర్ బట్ నాట్ ద మెసేజ్. ఓకే, ఆ సందేశకులను, వాక్యాన్ని అందించే వారిని లేక సువార్త ప్రకటించే వారిని, సువార్థికులను ఓకే పాస్టర్లను వాళ్ళు చంపొచ్చు, కానీ వారు అందించే సందేశం ఏదైతే ఉందో దాన్ని వారు చంపలేరు. దానికి వారికి ఆసక్తి లేదు. సో ద మెసేజ్ విల్ కంటిన్యూ. ఓకే, సో దేవుని యొక్క సందేశం అనేది అది వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మామూలుగా ఉన్నప్పుడు కంటే ఒక వ్యక్తిని చంపిన తర్వాత ఆ వ్యక్తి అందించిన సందేశము ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. అది ట్రూ, రైట్. మీరు కూడా కొన్ని విషయాల్లో గమనించే ఉంటారేమో, రైట్. కొంతమందిని క్రైస్తవుని చంపినప్పుడు, పాస్టర్స్ని చంపినప్పుడు ఓకేనండి,
సో మరి వారు అందించిన సందేశము లేక వారు ప్రకటించిన సువార్త ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. కాబట్టి దే కెన్ ఓన్లీ కిల్ ద మెసెంజర్ బట్ నాట్ ద మెసేజ్. అది మనం తెలుసుకోవాలి. ఇలా ప్రజలు లేక అధికారులు ఉన్నటువంటి వారు మరి మాకు అధికారం ఉందని, మాకు బలం ఉందని, మాకు డబ్బు ఉందని, మాకు మనుషులు ఓకేనా బలం మాకు తోడుగా ఉన్నారని చెప్పి వారు విచ్చలవిడిగా ప్రవర్తించినప్పుడు మనుషులను మాత్రమే చంపగలరు కానీ దేవుని యొక్క సందేశాన్ని, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను వారు అడ్డుకోలేరు, ఆపలేరు. అది దట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ వర్సెస్ 1 to 4. రైట్. ఇప్పుడు ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని నెక్స్ట్ సెక్షన్ చదవండి. 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. రైట్. సో ఇక్కడ మనం చూసే విషయం ఏంటమ్మా? ఎవరైనా టైటిల్ చదవండి. ఈ టైటిల్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఎస్. సో ప్రార్థన యొక్క శక్తి ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. రైట్. చాలామంది ప్రార్థనని లైట్గా తీసుకుంటారు, ఓకేనా, లేకపోతే ప్రార్థనలో ఏముందండి అంటారు కది. కానీ ఈ అధ్యాయం చదివినప్పుడు రైట్ ప్రాక్టికల్గా మన రియల్ లైఫ్లో మరి మనం గనక ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో ఇక్కడ మరి మనము చూడొచ్చు. పేతురుని ఫస్ట్ ఆ హేరోదు రాజు ఏం చేశాడు? ఇతన్ని చంపించి వేశాడు ఖడ్గంతో, యాకోబుని. ఇక రెండవ అపోస్తుడైనటువంటి పేతురుని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, చెరసాల్లో వేయించారు. ఇంకా నెక్స్ట్ ఆ పండుగ అయిన తర్వాత అతను కూడా పబ్లిక్లో తీసుకొచ్చి అతన్ని కూడా అవమానపరిచి ఖడ్గముతో చంపాలనే ప్లాన్లోనే హేరోదు రాజు కూడా ఉన్నాడు. ఓకే. సో కాబట్టి ఆ పండుగ ఉంది కదని జస్ట్ వాళ్ళు ఆగారు కాబట్టి అతను ఏం చేశారంటే అప్పటిదాకా జైల్లో పెట్టారు, చెరసాల్లో పెట్టి ఆయనకి చుట్టూ ఒక 16 మంది 16 సోల్జర్స్ చుట్టూ అతని కాపలా ఉండడానికి, అతను తప్ప పారిపోకుండా ఉండడానికి చాలా టైట్ సెక్యూరిటీ పెట్టి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ లోపు సంఘం ఏం చేస్తుంది? ఓకే. సంఘము ఏం చేస్తుందో మనం చదువుకున్నామండి. మరి సంఘము అత్యాసక్తితో అతని కొరకు దేవునికి ప్రార్థన చేయుచుండెను. అది ద చర్చ్ ప్రేడ్ ఎర్నెస్ట్లీ అండ్ కంటిన్యూలీ. సంఘము మరి ఆసక్తితో, భారముతో, ఇంకా అంటే వారి నాయకుడు, వారి సేవకుడు, వారి పాస్ట్ గారిని జైల్లో పెట్టారను లేక తర్వాత ఇంక చంపబోతున్నారని విని వారు ఎంతో కలత చెంది బాధతో, భారంతో వారు ఏం చేశారండి? అత్యాసక్తితో. అక్కడ మాట చాలా ఇంపార్టెంట్ కదా. అత్యాసక్తి జస్ట్ ఏదో మామూలుగా చేయాలంటే చేయాలి, రావాలంటే రావాలి, ఏదో రొటీన్గా చేసేది కాదు. చాలామంది అలాగే భక్తిని రొటీన్గా చేసుకుంటూ వెళ్తారు కదా, అది కరెక్ట్ కాదు. సో అత్యాసక్తితో, మరి భారముతో, ఇష్టతతో, ఇష్టపూర్వకంగా, ఓకే, అక్కడ ఎవరి బలవంతమేమీ లేదు, ఇష్టపూర్వకంగా, ఆసక్తితో, వ్యక్తిగతంగా ఎవరికి వారు దాన్ని తీసుకొని, ఎవరికి వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుని ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఓకే. అదేదో ఒకసారి ప్రార్థన చేసి 2 సార్లు ప్రార్థన చేసి ఇంకేం అవ్వట్లేదులేండి, ఇంకెందుకు ప్రార్థన చేయాలి, వదిలిపెట్టేద్దాం అనే ఒక విసుగుతో ఓకేనండి, అలా కూడా కాదు. ఓకే. దే ప్రేడ్ ఎర్నెస్ట్లీ అండ్ కంటిన్యూలీ. అత్యాసక్తితో ప్రార్థన చేశారు, ఇక ఆ ప్రార్థనలో కొనసాగారు. రైట్. సో మనం కొన్నిసార్లు 2-3 సార్లు ప్రార్థన చేస్తాం, ఓకేనండి, మనం విసుగొచ్చేస్తుంది, సమాధానం రాకపోతే ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలే అనుకుంటాం. ఈలోపు సాతాను కూడా మన మైండ్తో వాడు గేమ్ ఆడుకుంటాడు. ఓకే, ఇంకెందుకు ప్రార్థన చేస్తావు నువ్వు, ఎందుకు బైబిల్ చదువుతావు నువ్వు, ఓకేనా, ఎందుకు చర్చికి వెళ్ళాలి, అవసరం లేదులే అన్నట్టు వాడు ఓకే మన మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు. అయితే వారు అలా కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేశారు, వారు అలాగే ఆ ప్రార్థనలో కొనసాగారు, కంటిన్యూ అయ్యారు. సో దట్స్ అ గ్రేట్ లెసన్ మనము నేర్చుకోవాల్సింది. ఓకే. ఇక్కడ లెసన్ అని ఉంది కదా, ఎవరైనా చదవండి అమ్మా. లెసన్, వాట్ ఈస్ ద లెసన్ హియర్? Prayer is the church's greatest weapon. ఎస్. ఓకే. సంఘానికి గొప్ప ఆయుధం ఏంటి అంటే ప్రార్థనయే. ఓకే, రాసుకోండి, లైన్ కావలిస్తే రాసుకునే వాళ్ళు.
సంఘానికి లేక నీకు దేవుడిచ్చిన సంఘం అంటే మనమే కదా. కాబట్టి ఆ, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. సో కాబట్టి ప్రార్థనని మీరు లైట్గా తీసుకోవద్దు. ప్రార్థనని ఓకేనండి, దాన్ని ఏదో ఆషామాషి విషయం కాదు. సో కాబట్టి ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. దట్స్ వాట్ వి సీ హియర్, ద పవర్ ఆఫ్ ప్రేయర్ హియర్. ఓకే, సో అది కూడా యథార్థంగా చేసే ప్రార్థన, జెన్యున్గా అత్యాసక్తితో చేసే ప్రార్థన, ఎడతెగక కొనసాగించి చేసే ప్రార్థన, పట్టుదలతో చేసే ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటుంది. అది మన వాక్యంలో చూస్తే త్రూఅవుట్ ద బైబిల్ దెర్ ఆర్ గ్రేట్ రిజల్ట్స్ ఓకే అవుట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప మరి కార్యాలు జరిగాయి. గొప్ప గొప్ప కార్యాలు, ఇంక ఇది జరగదు అనుకున్నది కూడా ప్రార్థన ద్వారా మరి జరిగినట్టుగా మనకు వాక్యంలో ఎన్నో ఆధారాలు మనకున్నాయి కదా. ఆ విషయానికి వస్తే మనం ఈ అపోస్తుల కార్యంలోనే మనం కనుక చూస్తే ప్రార్థన ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో మనకు చాలా కనిపిస్తాయి. ప్రార్థన ద్వారా మరి మనం 2వ అధ్యాయంలోనే చూసాం. మరి మొదటి అధ్యాయంలోనేమో ప్రభు ఏం చెప్పారు, మీరు యెరూషలేంని విడిచిపెట్టకుండా ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండుడి అని ప్రభు చెప్పినట్టుగా వారందరూ కూడా ఆ అప్పర్ రూమ్లో, మేడగదిలో అందరూ కూడా అపోస్తలులతో పాటు విశ్వాసులు కూడా ఉన్నారు. సుమారు 120 మంది పైగా వాళ్ళందరూ కూడా మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ప్రార్థనలోనే కనిపెడుతూ ఉన్నారు. సో అలాగ ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడే కదా మరి ఒకానొక రోజు దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఓకే వారి మీదకి దిగి రావడం, వారికి ఒక ప్రత్యేకమైన అనుభవం కలగడం. రైట్, సో అది జరిగింది. దాని తర్వాతే కదా మరి ఒక పండుగ ఆచరించడానికి వచ్చినప్పుడు మరి అక్కడ నిలబడి వీళ్ళు ప్రార్థన చేస్తుండగా మరి పేతురు నిలబడి వాక్యం సువార్త అందించినప్పుడు సుమారు 3,000 మంది పైగా రక్షణ పొందింది. అది ఎలా జరిగింది? ప్రార్థన ద్వారానే జరిగింది. ఇంకా అలాగ మనం చూసుకుంటూ వెళ్తే 2వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం, 2:42. ఎవరైనా చదవండి త్వరగా, క్విక్లీ. కెన్ యు రీడ్ chapter 2 verse 42, Acts. And they devoted themselves to the apostles' teaching and the fellowship, to the breaking of bread and the prayers. అండ్ ద ప్రేయర్, ద లాస్ట్ వర్డ్ ఈజ్ అండ్ ద ప్రేయర్ కదండి. కాబట్టి వాళ్ళు ఇంకా దానికి తమను తాము డివోట్ చేసుకున్నారు, తమను తాము దానికి ఇంకా సమర్పించుకున్నారు. ఓకేనండి, అంటే ఏదో కుదిరితే ప్రార్థన చేద్దాం లేకపోతే లేదు అది కాదు. ఈరోజు బిజీగా ఉన్నా కాబట్టి నేను ప్రార్థన చేయలేను అనేది కాదు. ఓకే, లేకపోతే ఎప్పుడో మనకి ఏదో కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసేది కాదు. ఓకే, ప్రార్థన అనేది ఎడతెగక ప్రతిదినము ఒక ప్రాధాన్యతగా దానికి పెట్టుకొని మనం ప్రయారిటీ ఇచ్చి సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయడం, అలా మనం చేయాలి. అది ఇది అర్నెస్ట్ ప్రేయర్ లేకపోతే కంటిన్యూస్ ప్రేయర్ అన్నప్పుడు అది దాని అర్థం. ఓకే, కొనసాగే ప్రార్థనలో ఎడతెగక వారు కొనసాగారు. కాబట్టి దేవుడు మరి అటువంటి భక్తిని ఆయన కూడా గౌరవిస్తాడు. మనం అటువంటి కమిట్మెంట్ కలిగినప్పుడు దేవుని పట్ల, ప్రార్థన పట్ల, తన వాక్యం పట్ల దేవుడు కూడా మరి దాన్ని చూస్తాడు కదండి. దేవుడు కూడా మన హృదయాన్ని చూస్తాడు కదా. సో కాబట్టి మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, మన ప్రయారిటీస్ ఏంటో దేవుడు కూడా చూస్తాడు కదా. కాబట్టి హియర్ వి అండర్స్టాండ్ దట్ ప్రేయర్ ఈజ్ ద చర్చ్ గ్రేటెస్ట్ వెపన్. సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆయుధము ప్రార్థన. కాబట్టి మనము దీన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇంకా చెప్పాలంటే ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో ఈ అధ్యాయంలో మరి మనము చూడబోతున్నాం. రైట్, ఓకే, ఇప్పుడు చదవండి 6 నుంచి 11 దాకా. Now when Herod was about to bring him out that very night, Peter was sleeping between 2 soldiers bound with 2 chains, and sentries before the door were guarding the prison. And behold, an angel of the Lord stood next to him, and a light shone in the cell. He struck Peter on the side and woke him, saying, "Get up quickly." And the chains fell off his hands. And the angel said to him, "Dress yourself and put on your sandals." And he did so. And he said to him, "Wrap your cloak around you and follow me." And he went out and followed him. He did not know that what was being done by the angel was real, but thought he was seeing a vision. When they passed the first gate and the second guard, they came to the iron gate leading into the city. It opened for them of its own accord, and they went out and went along one street, and immediately the angel left him. Now when Peter came to himself, he said, "Now I am sure that the Lord has sent his angel
and rescued me from the hand of Herod and from all that the Jewish people were expecting. ఎస్, థ్యాంక్ యూ అండి. 6 to 11, 6 నుంచి 11 దాకా చదివారు. సో అక్కడ మనం చూసే మెయిన్ థీమ్ ఏంటి? చదవండి టైటిల్, ఇక్కడ ఉన్న టైటిల్. The deliverance of Peter. ఎస్, పేతుర్ని చెరసాలలో బంధించబడినటువంటి పేతుర్ని అరెస్ట్ చేసి అక్కడ పెట్టారు కదా. ఇంకా తర్వాత ఈ పండుగ తర్వాత బయట తీసుకొచ్చి పబ్లిక్గా అందరి ముందు ఖడ్గముతో చంపాలనే ప్లాన్ హేరోదు రాజు వేశాడు కదా. సో కాబట్టి అటువంటి పరిస్థితుల్లో సంఘము అత్యాసక్తితో భారముతో ప్రార్థించినప్పుడు దేవుడు ఎటువంటి అద్భుతం చేశాడో ఇక్కడ మరి మనం చూస్తాం. ఓకే, సో వి సీ ద డెలివరెన్స్ ఆఫ్ పీటర్ హియర్. జైల్లో నుంచి దేవుడు అతన్ని ఏ రీతిగా మరి బయట తీసుకుని వచ్చాడు. మరి ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేస్తుందో చూడండి, మరి హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే, అంటే ఇక మరుసటి రోజు, అంటే ఆ రాత్రి గడిచిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి? హేరోదు ప్లాన్ ఏంటి? అతను బయట తీసుకుని రావాలి, పబ్లిక్లో అందరి ముందు ఖడ్గముతో చంపాలి. అది ఆయన ప్లాన్. అయితే ఆ ముందు రోజు రాత్రే దేవుడు ఒక అద్భుతం చేశాడు. సో గమనించండి, దేవుడు మనకు చివరి నిమిషంలో కూడా, లాస్ట్ మినిట్లో కూడా మనం దేవుని కొరకు వేచి ఉంటే దేవుడు లాస్ట్ మినిట్లో కూడా దేవుడు మెరకల్ చేయగలడు మన కోసం. దేవుడు మన కోసం అద్భుతం చేయగలడు. ఓకే, సో కాబట్టి మనము అసహనంతోనో లేకపోతే ఇంక దేవుడు చేయడనేటువంటి ఒక నిరుత్సాహము, నిరాశ మనకి అవసరం లేదు. సో పేతురు జీవితంలో చూడండి, ఆ రాత్రియే అంటే నెక్స్ట్ డే, ఆ రాత్రి గడిస్తే నెక్స్ట్ డే ఇంక అతను పబ్లిక్లో మరి రాజు బయట తీసుకొని చంపేస్తాడు. సో ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు? మరి అతను ఆ సైనికుల మధ్య పండుకొని ఉన్నప్పుడు, ఓకే, అక్కడ చుట్టూ కూడా కావలి వారందరూ కూడా 16 మంది ఉన్నారు. కాబట్టి మామూలుగా అయితే అసలు తప్పించుకుని వెళ్ళడానికి అసలు మార్గమే ఉండదు, అవకాశమే లేదు. ఓకేనండి, ఒకరిని లేక ఇద్దరిని మనము ఏదో తప్పించవచ్చు, కానీ 16 మంది సైనికుల్ని చుట్టూ కాపలా కాస్తున్నప్పుడు, ఓకే, తప్పించుకొని వెళ్ళడానికి, అది కూడా సంఖ్యలు వేయబడినప్పుడు, ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఇనప గొలుసులు సంఖ్యలు వేయబడినప్పుడు ఏ మాత్రము చప్పుడు సౌండ్ లేకుండా తప్పించుకోవడానికి అసలు నో వే, అసలు అవకాశమే లేదు. అయితే దేవుడు ఏదైతే అసాధ్యమని మనం అనుకుంటామో దేవుడు ఇక్కడ దాన్ని సాధ్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మరి ఇంకా అక్కడ ఆయన పడుకొని ఉన్నాడో, తర్వాత సైనికులు అతనికి కాపలా కాస్తున్నారో, వెంటనే ప్రభు దూత ఆయన దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చాడో ఆయన ఉన్నటువంటి గదిలో గొప్ప వెలుగు అనేది ప్రకాశించింది. ఇక దూత వచ్చి పేతుర్ని ఏం చేశాడు? నిద్రపోతున్నాడు కాబట్టి పేతురు అతన్ని తట్టి, ఓకే, త్వరగా లెమ్మని చెప్పి, ఓకే, అతన్ని లేపగానే సంకెళ్ళు అతని చేతుల నుంచి ఊడిపడెను. ఓకే, ఇది దేవుడు చేస్తున్న కార్యం. పేతురేమి తన సంఖ్యలు తీసుకోవడానికి ప్రయత్నించట్లేదు. జస్ట్ పేతురు దేవదూత వచ్చి తట్టి త్వరగా లేమని చెప్పినప్పుడు అతను ఎప్పుడైతే లేచాడో అతని చేతుల్లో నుంచి అవి ఆటోమేటిక్గా ఊడిపడిపోయాయి. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఇంకా అలాగా దూత అతన్ని ఆ యొక్క చెరసాల గదిలో నుంచి బయటకు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగింది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగిన తలించిన. వాస్తవంగా ఇదంతా నాకు నిద్రపోతున్నాడు ఆయన పేతురు, కాబట్టి ఇది నాకు దర్శనంలో కలుగుతుందేమో అని అనుకుంటున్నాడు. ఇది నిజంగా జరుగుతుందని అతను అనుకోవట్లేదు. ఓకే, అయితే దూత చాలా అద్భుతంగా ఏమాత్రం కూడా మరి ఏ సైనికుడు మరి గుర్తుపట్టలేని స్థితిలోను, లేక సౌండ్ రాకుండా, ఓకే, చాలా మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణానికి పోయే ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. ఆ తలుపులు కూడా రైట్, అవి చాలా బలమైనటువంటి ఇనుప తలుపులు. అవి చాలా కష్టం వాటిని ఓపెన్ చేయడానికి, కానీ దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, దేవుడు కార్యం చేస్తున్నాడు కాబట్టి దానంతటా అవే తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతని విడిచిపోయింది. ఇంకా దూత అతని బయట తీసుకొచ్చిన తర్వాత ఆ స్ట్రీట్ కాకుండా నెక్స్ట్ స్ట్రీట్ ఇంకొక వీధికి వచ్చారు. ఇంకా ఆ వీధిలోకి రాగానే దూత అతని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు పేతురికి తెలివి వచ్చింది. పేతురు తెలివి వచ్చినప్పుడు
ఇక తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటిని నుండి తనను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అని పేతురు గ్రహించడం జరిగింది. చూసారా? అంటే ఇదంతా కూడా ఒక సూపర్ న్యాచురల్గా దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అక్కడున్న సైనికులను మధ్యలో నుంచి వెళ్ళడము, తప్పించుకొని పారిపోవడం అసాధ్యం, ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంత టైట్ సెక్యూరిటీ అంటే ఒకవేళ ఏదైనా సైనికుని నిర్లక్ష్యం వల్ల పారిపోతే, ఖైదీలు అనబడిన వారు పారిపోతే ఎవరిని చంపేస్తారు వెంటనే అంటే ఆ యొక్క కాపలా కాసి వాళ్ళని చంపేస్తారు. నో డౌట్ అబౌట్ దట్. వెంటనే వాళ్ళు తల తీసేస్తారు. సో అందుకని వాళ్ళు చాలా భయంతో ఉండేవారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్యూటీ చేసేవారు. సో కాబట్టి ఇంకా నోవే వాళ్ళంతా స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తారు కాబట్టే, సెక్యూరిటీ కాబట్టే ఇంకా వాళ్ళని కళ్ళు కప్పించి ఇంకా వెళ్ళడం అంటే, తప్పించుకొని పారిపోవడం అంటే అదే అసాధ్యం. కాబట్టి అందుకే అది పేతురుకు సాధ్యం కాదు కాబట్టే దేవుడే తన దూతను పంపాడు. న్యాచురల్గా ఇది జరగదు కాబట్టే దేవుడు సూపర్ న్యాచురల్గా దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు. మన జీవితాల్లో కూడా అంతే. ఏవైతే మనం ఇది జరగదు అనుకుంటామో, ఇది న్యాచురల్గా అయితే ఇది జరగదు ఓకే అనుకుంటామో, దేవుడు ఆ పరిస్థితులు ఏం చేస్తాడు, అసాధారణమైన రీతిలో ఎక్స్ట్రాడినరీ వేలో లేక సూపర్ న్యాచురల్ వేలో దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకుని దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. దాట్స్ ద బ్యూటీ విత్ ద లార్డ్. అది దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ సింపుల్గా పేతురు ఏం చేశాడంటే జస్ట్ దేవుడి దూత ఏమైతే చెప్పిందో అంతే అలా చేశాడు. దూత చెప్పినట్టుగా ఓకే అతడు అలాగా చేశాడంతే. ఓకే, దానివల్ల ఆయన తన జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని అతడు చూశాడు. సో చాలా అద్భుతం కదండి. ఇప్పుడు చదవండి లెసన్ ఏంటి, మనం నేర్చుకునే పాఠం ఏంటి ఇక్కడ? No prison can hold whom God intends to free. రైట్. దేవుడు ఎవరినైతే ఆయన దర్శించాలని కోరుకుంటున్నాడో, ఎవరికైతే ఆయన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాడో, మరి అటువంటి వ్యక్తుల్ని ఇంకా ఏ జైలు, ఏ అధికారి, ఏ ఆయుధము ఏది చేయలేదు. అంటే దేవునికే ఆ గొప్ప శక్తి ఉంది. సో కాబట్టి ఇక్కడ ప్రార్థన వలన, సంఘము ప్రార్థన వలన ఎటువంటి గొప్ప అద్భుతం జరిగిందో మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఎవరైనా 12 నుంచి 17 దాకా చదవండి. ట్వెల్వ్ టు 17. When he realized this, he went to the house of Mary, the mother of John, whose other name was Mark, where many were gathered together and were praying. And when he knocked at the door of the gateway, a servant girl named Rhoda came to answer. Recognizing Peter's voice in her joy, she did not open the gate, but ran in and reported that Peter was standing at the gate. They said to her, "You are out of your mind." But she kept insisting that it was so. And they kept saying, "It is his angel." But Peter continued knocking, and when they opened, they saw him and were amazed. But motioning to them with his hand to be silent, he described to them how the Lord had brought him out of the prison. And he said, "Tell these things to James and to the brothers." Then he departed and went to another place. రైట్, థ్యాంక్ యూ అండి. గమనించండి, ఇంకెప్పుడైతే పేతురు ఇంకా చెరసాల నుంచి బయటికి దూత తనని తీసుకుని వచ్చిందో, మరి అప్పుడు వెంటనే మరి అతడు యోహాను, మార్కు అనే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మరి అక్కడ ఎందుకంటే సంఘం అక్కడ కూడుకొని ప్రార్థన చేస్తుంది. మరి వాళ్ళు విశ్వాసులు కాబట్టి ఆయనకి ఆ విషయం తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడో మరి ఆ రోదే అనే ఒక చిన్నది వచ్చింది. మరి పేతురు స్వరము అని గుర్తుపట్టి తెలుసు కాబట్టి పేతురుతో వెంటనే చాలా సంతోషంతో, అసలు ఆశ్చర్యంతో తలుపు కూడా తీయకుండా వెళ్ళి లోపల ఉన్న వాళ్ళతో చెప్పింది. రోదే చెప్పిన తర్వాత అసలు వాళ్ళే నమ్మలేదు. "నువ్వు పిచ్చిదానివి, పేతురు ఎందుకు వస్తాడు, పేతురు జైల్లో ఉన్నాడు కదా, మరి రేపు చంపేస్తారు, ఇంకా పేతురు ఎందుకు వస్తాడు" అని వాళ్ళు అంటున్నారు. ఓకే, అయితే చూడండి, లేదు నేను పేతురు స్వరాన్ని విన్నాను, పేతురు వచ్చాడు అని చాలా స్పష్టంగా ఆ పాప అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా పేతురు ఇంకా తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందిరి. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని చూసి వారే ఆశ్చర్యపోయారు.
అతడు ఊరకుండుడని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగు తీసుకుని వచ్చనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడం చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళెను. సో కాబట్టి విశ్వాసులు ఆశ్చర్యపోయారు దేవుడు చేసిన కార్యాన్ని చూసి. వాస్తవమే, మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు ఒక విషయం గురించి, కానీ మనకే కొన్నిసార్లు తెలియదు. దేవుడు ఆల్రెడీ జవాబు ఇచ్చేశాడు. యూ జస్ట్ హ్యావ్ టు రియలైజ్ దట్. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేశాడు. ఇంకా నమ్మట్లేదు దేవుడు ఇచ్చేశాడు, దేవుడు కార్యం చేశాడు. అక్కడ వాళ్ళు నమ్మలేకపోతున్నారు. చిన్న పాప వచ్చి రోదే అని చిన్నది వచ్చి చెప్పినప్పుడు, ఇదిగో పేతురే వచ్చాడు, ఆయన తలుపు తడుతున్నాడు అంటే వాళ్ళు నమ్మలేకపోయారు కదా. సో సమ్ టైమ్స్ లైక్ వి మే నాట్ హ్యావ్ దట్ ఫెయిత్. బట్ ఇక్కడ లెసన్ ఏంటి అంటే గాడ్స్ ఆన్సర్స్ ఎక్సీడ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. మన యొక్క అంచనాల కంటే, మన యొక్క ఊహల కంటే కూడా దేవుడిచ్చే సమాధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే, అందుకే మనం అడుగు వాటికంటే ఎఫీసీ 3:20లో ఉంటుంది, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేసే దేవుడు. కాబట్టి మనం ఒకవైపు ప్రార్థన చేయాలి, ఇంకొక వైపు ఏది కలిగి ఉండాలంటే విశ్వాసం కూడా కలిగి ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడు జవాబు దయచేస్తాడు అని విశ్వాసం కూడా మరి మనము కలిగి ఉండాలి. రైట్, అది ఇక్కడ మనం నేర్చుకుంటాం. తర్వాత 18 నుండి 23 దాకా చదవండి. 18-23. Now when the day came, there was no little disturbance among the soldiers over what had become of Peter. And after Herod searched for him and did not find him, he examined the sentries and ordered that they should be put to death. Then he went down from Judea to Caesarea and spent time there. Now Herod was angry with the people of Tyre and Sidon, and they came to him with one accord, and having persuaded Blastus, the king's chamberlain, they asked for peace, because their country depended upon the king's country for food. On an appointed day, Herod put on his royal robes, took his seat upon the throne, and delivered an oration to them. And the people were shouting, "The voice of God and not of man." Immediately an angel of the Lord struck him down, because he did not give God the glory, and he was eaten by worms and breathed his last. రైట్, థ్యాంక్ యూ. గమనించండి, ఇక్కడ టైటిల్ చదవండి ఎవరైనా. టైటిల్ ఏముందండి ఇక్కడ? The fall of Herod. ఎస్, హేరోదు యొక్క పతనం. హేరోదు ఏ రీతిగా పడిపోయాడు ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, సో హేరోదు ముందు నుంచి కూడా చాలా చెడు ఉద్దేశాలతోనే వెళ్తున్నటువంటి వ్యక్తి. ఓకేనండి, ఇదేమీ మొదటిసారి కాదు. మొదటి నుంచి కూడా అతడు ప్రజలను సంతోషపెట్టాలని, ఓకేనండి, కాబట్టి యాకోబుని చంపించి వేశాడు. ఇక తర్వాత అది యూదులకు ఇష్టమైంది కాబట్టి పొలిటికల్గా ఆయన వారి నుంచి లాభం ఆశించి పేతురును కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఇంకెప్పుడైతే ఆ పేతురు పారిపోయాడని తెలిసిందో, నేను చెప్పాను కదండి, ఇంకా సైనికుల్ని అందరినీ చంపడం ప్రారంభించాడు. ఇక తర్వాత అతను ఏం చేశాడు, మరి మనం ఇక్కడ చదువుకున్నట్టుగా ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉండగా, ఓకే, ఆయన ప్రజలందరూ కూడా మరి ఇది దేవుని స్వరమే, ఇది మనుషుని స్వరం కాదు అని వాళ్ళందరూ కూడా అలాగా కేకలు వేస్తూ ఉండగా, మరి అతను ఏం చేశాడంటే దాన్ని అంగీకరించాడు. అంటే దేవుని మహిమ పరచనందున, వర్స్ 23 వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇక్కడ. ఓకే, బికాస్ హీ గేవ్ నాట్ గాడ్ ద గ్లోరీ. దేవుణ్ణి అతడు మహిమ పరచనందున ఏం జరిగింది మరి, వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూసారా, చాలా భయంకరమైనటువంటి చావుతో మరి చనిపోయాడు రాజు అయినటువంటి హేరోదు. ఓకే, కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు అతడు చేశాడు. దేవునికి మహిమను చెల్లించలేదు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా ప్రవర్తించి చంపించడము, చెరసాల్లో పెట్టించడము. ఓకే, అతడు ఒక విధంగా చెప్పాలంటే దేవుని స్థానంలోకి వెళ్ళిపోయాడు. అంటే అతను అనుకున్నాడు, నేను రాజుని, నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు చాలామంది నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు, ఓకేనా అని తన అధికారాన్ని, ముందు మీకు చెప్పాను కదా ఏం చేశాడు అతడు, అధికారం ఉంది, అధికారం చెడ్డది కాదు, కానీ అధికారాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే, హీ మిస్యూజ్డ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. అధికారాన్ని సద్వినియోగపరచుకోవడానికి బదులు దుర్వినియోగపరిచాడు.
ఓకే, అతను అహంకారం చేత గర్వం చేత నిండుకొని ఇక ఒక విధంగా ఎలాగంటే ఇంక నేనే దేవుణ్ణని అనుకున్నాడు. దేవుని స్థానంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ చెల్లించలేదు. కాబట్టి ఎవరైతే అలాగ దేవుని స్థానాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారో దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు దాన్ని అంగీకరించడు. మనం కూడా మన జీవితాల్లో ఎప్పటికప్పుడు మనం కూడా జాగ్రత్త పడుతూ అన్ని విషయాల్లో దేవునికే మహిమను మరి మనము చెల్లించేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క మహిమను దొంగిలించేవారిగా మనం ఉండకూడదు. లేక దేవునికి చెందవలసినటువంటి మహిమ మరి ఆయనకే ఇవ్వాలి. అది ఇంకా వేరే మనిషికి ఇవ్వకూడదు. లేకపోతే అది మనము దొంగిలించకూడదు. ఓకే, బికాస్ గాడ్ ఈజ్ గాడ్. సో కాబట్టి మనం దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయనకు ఎటువంటి మరి ఘనతను చెల్లించాలో ఓకే, అది మనం చెల్లించి మనల్ని మనం తగ్గించుకునేవారుగా మనం ఉండాలి. రైట్, దేవుని లాగా నేను దేవుణ్ణి అనే స్థానంలోకి మనల్ని మనము హెచ్చించుకునేవారుగా మనం ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కూడా దాన్ని, అందుకే దేవుడు అహంకారులను ఎదిరించును అని ఉంటుంది. గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ అండ్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. పేతురు పత్రికలో ఆ మాట ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఇతని జీవితంలో ఇతడు ఏం చేశాడు? తనను తాను హెచ్చించుకున్నాడు. అహంకారముతో గర్వముతో అధికారము ఉందని చెప్పి దాన్ని దుర్వినియోగపరిచాడు. సో కాబట్టి అల్టిమేట్గా అధికారం ఎవరిచ్చారు? ఓకే, అధికారం ఎవరి చేతిలో ఉంది? దేవుడు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలని అధికారం. ఓకే, సో దేవుడు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారం దుర్వినియోగం చేస్తే దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది. ఎవరైనా అంతేనండి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే, ఎప్పుడైనా సరే, అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే సేమ్. ఓకే, దేవుడు అధికారము దేవుని యొద్ద నుంచి మనుషులు పొందుకుంటారు. ఆ అథారిటీని, ఆ అధికారాన్ని గనక మిస్యూజ్ చేస్తే మాత్రం వారైపోయినట్టే. ఓకే, సో కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవుడు దాన్ని ఒప్పడు. దేవుడు దాన్ని సహించాడు. సో అందుకే ఇక్కడ అతడు దేవుని దూత అతన్ని మొత్తెను. 23లో ఉంటుంది కదా, దేవుని దూత, ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి అతడు ప్రాణం విడిచాడు. ఓకే ఓకే, సో వాట్ ఈస్ ద లెసన్ హియర్? చదవండి ఏముంది ఇక్కడ. Pride leads destruction. God alone deserves glory. రైట్, సో ఇక్కడ మరి ఈ హేరోదు రాజు ఎందుకు పురుగులు పడి చనిపోయాడంటే నేను చెప్పినట్టుగా గర్వము చేత. మనకు సామెతల్లో ఉంటుంది కదండి, నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. సో కాబట్టి ఒక వ్యక్తి ఆ రీతిగా గర్వము చేత, అహంకారము చేత, లేక దేవుని స్థానంలోకి తనను తాను హెచ్చించుకొని ఓకే, అలా ఉన్నప్పుడు అతడు తొందరలోనే మరి అతనికి నాశనం సమీపంలో ఉంది అని తెలుసుకోవాలి. ఓకే, సేమ్ వే హేరోదు కూడా ఎప్పుడైతే అలాగా విచ్చలవిడితనంతో అధికారం ఉందని, డబ్బు ఉందని, మనుషులు తనకు అండగా ఉన్నారని ఓకే, సో తనకు పొజిషన్ ఉంది, పెద్ద చైర్ ఉందని అతను భావించి ప్రవర్తించాడో అంతే, పురుగులు పడి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అది సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు అస్ ఆల్సో. ఎవరికైనా, అప్పుడైనా, ఇప్పుడైనా, వారికైనా, మనకైనా ఇది సేమ్ ప్రిన్సిపల్. ఇది గాడ్స్ ప్రిన్సిపల్. ఎందుకంటే అల్టిమేట్లీ గాడ్ నీడ్స్ టు బి ఆనర్డ్. దేవుణ్ణి మరి మనము మహిమపరచాలి. మన జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యానికి మనము దేవునికే మహిమను చెల్లించాలి. అందులో మన గొప్పతనమో అందులో ఏమీ ఉండకూడదు. రైట్, అందుకే బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడండి? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చింపవలసి ఉన్నది. కాబట్టి అటువంటి యాటిట్యూడ్ మనకు ఉండాలి. సో బాప్తిస్మిచ్చే యోహానుకి ఉన్నటువంటి యాటిట్యూడ్కి ఆపోజిట్ ఏంటంటే హేరోదుకున్న యాటిట్యూడ్. సో దానివల్ల ఓకే, అతడు నశించిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఇక చివరిగా 2 వచనాలు చదవండి, ముగించేద్దాం. The triumph of దేవుని God's word. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. రైట్, టైటిల్ చదవమ్మా. ద ట్రయంఫ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఎస్, దేవుని వాక్యము యొక్క విజయము. ట్రయంఫ్ అంటే విజయం, విక్టరీ. ఓకే, సో ఇక్కడ
నేను ముందే మీకు చెప్పినట్టుగా ఆ టైటిల్ కూడా ఇచ్చినట్టుగా ఈ అధ్యాయానికి హేరోదు రాజు యొక్క ఖడ్గము కంటే ఇప్పుడు దేనికి ఎక్కువ శక్తి ఉందండి చెప్పండి. దేవుని వాక్యంకి. ఎస్, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఖడ్గముతో పోల్చడం జరిగింది. ఎక్కడుందో ఎవరైనా చెప్పగలరా ఆ రెఫరెన్స్? గాడ్స్ వర్డ్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్వర్డ్. వేర్ ఇస్ ఇట్ ఇన్ ద బైబిల్? The full armor of God. Anybody can tell the Hebrews. reference. So I'm looking for Hebrews the 4:12. Hebrew yes, the full Correct. armor of God లో ఉంది కదండి. yes, no అండి. Hebrews 4:12 చదవండి. Hebrews 4:12. For the word of God is sharper than a two-edged sword. yes, చదవండి పూర్తి వచనం. Hebrews 4:12. For the word of God is sharper than a two-edged sword, piercing into the dividing asunder of the heart and the spirit. తెలుగులో చదవండి ఇంకొకరు ఎవరైనా. సేమ్ వర్స్, ఫుల్ వర్స్ ఇన్ తెలుగు చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. రైట్. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఖడ్గముతో పోల్చడం జరిగింది. ఖడ్గం ఏ రీతిగా ఇలాగ లోపలికి దూసుకొని పోతుందో ఆ రీతిగా దేవుని యొక్క వాక్యానికి ఉన్న స్వభావం ఏంటంటే ఆ రీతిగా మన యొక్క హృదయంలోకి, మన మనస్సులోకి, మన అంతరంగములోకి, మన అంతరంగ ఉద్దేశాలలోకి కూడా దేవుని యొక్క వాక్యము ప్రవేశించి మనలను శోధించి మనలో ఎటువంటి కార్యము జరగాలో ఆ కార్యము జరగడానికి దేవుని యొక్క వాక్యము దోహదపడుతుంది. అందుకే ఆ రోజు పేతురు నిలబడి వాక్యం చెబుతున్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఇదిగో మీరు వాక్యం చెబుతున్నప్పుడు మేము మా హృదయంలో పొడవబడి అక్కడ ఫుట్ నోట్స్లో గుచ్చబడి అని ఉంటుంది అపోస్తుల 2వ అధ్యాయంలో. సో కాబట్టి వాళ్ళు ఎలా పొడవబడ్డారు, గుచ్చబడ్డారంటే దేవుని యొక్క వాక్యం చేత. దేవుని యొక్క వాక్యాన్ని పేతురు అందిస్తున్నాడు కదా. సో ఆ వాక్యానికి ఉన్న లక్షణం ఏంటంటే అది హృదయం లోతుల్లోకి అది దూసుకుని వెళ్తుంది. ఎవరికైనా, ఏ వ్యక్తికైనా, ఏ పరిస్థితిలోని వ్యక్తికైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఓకే అది లోపలికి వెళ్ళి ఇక ఆ కార్యం, ఏ కార్యం అయితే జరగాలని దేవుడు కోరుకుంటాడో ఆ వాక్యము ఆ కార్యం చేస్తుంది. అంటే ఆ వాక్యానికి అంత శక్తి ఉంది. గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యానికి అది అంత పవర్ఫుల్. ఓకే, అందుకే ఇక్కడ లెసన్ ఏంటంటే గాడ్స్ వర్డ్ ఈజ్ అన్స్టాపబుల్. ఓకే, కాబట్టి మనము దేన్నైనా స్టాప్ చేయొచ్చు కానీ ఓకే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆపలేము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది. సో ఆ విషయాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఓకే, కాబట్టి ఈ అధ్యాయంలో ఓవరాల్గా ఈ 12వ అధ్యాయం మనం చదివినప్పుడు మనం నేర్చుకునే కొన్ని ఆత్మీయ సత్యాలు, స్పిరిచువల్ ట్రూత్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెంబర్ 1 చదవండి ఎవరైనా. సోవర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని సార్వభౌమాధికారము, దాని అర్థం సావరెంటీ ఆఫ్ గాడ్ అంటే దాని అర్థం ఏంటి? పక్కన ఉంది హీ రూల్స్ ఓవర్ ఆల్. అంటే అన్నిటిపైన, అందరిపైన, సమస్తము పైన, ఏదో మన భూమి, ప్లానెట్ అర్త్, ఇలాంటి ప్లానెట్స్ చాలా ఉన్నాయి కదా యూనివర్స్లో, మీకు తెలుసు కదా. సో కాబట్టి ఇది ఏదో దేవుడు ఒక మనిషికో ఒక ప్లానెట్ అర్త్కో కాదు, విశ్వంలో యూనివర్స్లో ఎన్ని ప్లానెట్స్ అయితే ఉన్నాయో, ఓకే, ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, లేక ఎన్ని రకాల క్రీచర్స్ సృష్టిలో ఉన్నాయో వీటందరికీ కూడా ప్రభువే దేవుడు, ఆయనే గొప్పవాడు, ఆయనే వీటిని సృష్టించాడు, ఆయనే వీటిని నడిపిస్తున్నాడు, ఆయన కంట్రోల్లోనే అన్నీ ఉన్నాయి. సో కాబట్టి హీ రూల్స్ ఓవర్ ఆల్ అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే హేరోదు అనుకున్నాడు నేను రాజుని కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు, నాకు అధికారం ఉంది, నేను ఎవరిని పడితే వాళ్ళని చంపేయచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు. కానీ నో, హీ లెర్న్డ్ ఎ హార్డ్ లెసన్, హార్డ్ వే. ఏంటి? నేను కాదు, ఓకే, దేవుడు సార్వభౌమాధికారం గలవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నామండి. రెండవదిగా ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటి? పవర్ ఆఫ్ ప్రేయర్.
బ్రేక్స్ పక్కన కూడా చదవండి. Visible breaks change. visible change. ఓకే. సో ప్రార్థన యొక్క శక్తి. మరి మనం చూసినట్టుగా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసిందంటే అతని కోసం అత్యాసక్తితో మరి వారు భారముతో ప్రార్థన చేశారు. సో అప్పుడు ఈ ప్రార్థన యొక్క జవాబు ఏంటో మనం చూసామంటే, ఇంకా ఆ రోజు రాత్రి గడిస్తే తెల్లవారిన తర్వాత పొద్దున్నే అతను ఏం చేస్తారు, పబ్లిక్లో తీసుకుని వచ్చి చంపేస్తాడు రాజు హేరోదు. సో ఆ రోజు రాత్రి కూడా దేవుడు కార్యం చేశాడు. ఎందుకంటే వారు అక్కడ ఓకే ఆ మార్కు అనే వారి ఇంట్లో వారందరూ కలిసి ఏం చేస్తున్నారు, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. సో కాబట్టి అది మరి భౌతికంగా ఉన్నటువంటి ఆ యొక్క మరి చైన్స్ని ఏ రీతిగా బ్రేక్ చేసిందో, ఓకే, తన సంఖ్యలను ఏ రీతిగా బ్రేక్ చేసి ఆయన విడుదల పొందుకుని బయటకు వచ్చాడు మనం చూసాం. సో అది ప్రార్థన యొక్క శక్తిని ఈ అధ్యాయంలో చూడగలము. మూడవదండి, చదవండి ఇది. Victory of the word always prevails. ఇప్పుడే మీతో చెప్పాను. సో దేవుని యొక్క వాక్యముకి శక్తి ఉంది. అల్టిమేట్గా విన్ అయ్యేది ఎవరంటే దేవుడు. ఆయన వాక్యమే విన్ అవుతుంది. ఈ లోకంలో ఉన్న శక్తులన్నీ కూడా ఒక పక్క పెట్టిన ఓకే త్రాసులో రెండు వైపులు ఉంటాయి ఇలాగా ఆ బ్యాలెన్స్ వేయింగ్ మెషిన్ స్కేల్. సో కాబట్టి ఆ స్కేల్ చూసినప్పుడు అన్ని శక్తులు మీరు ఒకవైపు పెట్టినా కూడా ఓకేనా, ఇంకొక పక్క దేవుని వాక్యాన్ని పెట్టినప్పుడు, బైబిల్ని పెట్టినప్పుడు అదే ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో దేవుని యొక్క వాక్యంకే ఎక్కువ శక్తి ఉంది. అదే ఎప్పుడు కూడా గెలిచేదిగా ఉంటుంది. ఇక లాస్ట్ అండి ఈ అధ్యాయంలో Judgment and mercy, the proud fall, the faithful rise. ఓకే, ఇక్కడ రెండు మనకు కనిపిస్తున్నాయి, జడ్జ్మెంట్ అండ్ మర్సీ. తీర్పు ఉన్నది, ఆయన ఉగ్రత, ఆయన తీర్పు ఒకవైపు, అలాగే ఆయన కృప కూడా మరొక వైపు. మరి ఎవరి మీద తీర్పు, ఎవరి మీద కనికరం చెప్పండి. అధ్యాయాన్ని విన్నారు కదా. ఎవరి మీద తీర్పు వచ్చింది, ఎవరిని దేవుడు కనికరించాడు? Proud will face a judgment. ఎస్, కృప ఎవరు పొందుకున్నారండి? And those who are faithful will receive his mercy. ఎస్. ఓకే, రైట్. ఇక్కడ ఒక వచనాన్ని చదువుకుందామండి. మొదటి పేతురు 5వ అధ్యాయం, సారీ యాకోబు 4:6 రండి. 2 వచనాలు మీకు చూపిస్తాను. యాకోబు అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనం చెబుతున్నది. ఓకే, అదొక రెఫరెన్స్ రాసుకున్నారు కదండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలోకి తన కృపను అనుగ్రహిస్తారు. ఇంకొకటి మొదటి పేతురు 5:5-6 వచనాలు. First Peter 5:5. Likewise, who you are younger, be subject to elders. Clothe yourselves, all of you, with humility toward one another. For God opposes the proud, but gives grace to the humble. Humble yourselves, therefore, under the mighty hand of God, so that at the proper time he may exalt you. ఎస్. సో ఈ 2 వచనాలు చాలా పవర్ఫుల్ వర్సెస్. సో మొదటిది మనం చదివినట్టుగా యాకోబు 4:6, అలాగే రెండవది మొదటి పేతురు 5:5-6 వచనాలు. సో దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట. దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి కృప ఇస్తాడు? దీనులకు ఆయన కృపనిస్తాడు. తగ్గింపు స్వభావం కలిగిన వారికి దేవుడు కృపనిస్తాడు. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. సో అహంకారులను దేవుడు అసహించుకుంటాడు. ఇక్కడ హేరోదు రాజు ఆ రీతిగా ఒక అహంకారిగా ఉన్న వ్యక్తిని మనం చూసాం కదా, పురుగులు పడే రీతికి చనిపోయాడో. సో కాబట్టి అది మనం అక్కడ నేర్చుకున్న విషయం. జడ్జ్మెంట్ అండ్ మర్సీ అన్నప్పుడు ఒకరి మీద జడ్జ్మెంట్ వచ్చింది, ఇంకొకరి మీద దేవుని కృప కూడా చూపించాడు. సో ఎవరు పడిపోయారంటే ద ప్రౌడ్, హేరోదు రాజు లాంటి వారు. ఇక ద ఫెయిత్ఫుల్ రైజ్, ఎవరైతే నమ్మకంగా దేవుడికి ఆయన విశ్వాసం ఉంచి ఉన్నారో దేవుడు వారిని బలపరిచాడు, దేవుడు వారిని హెచ్చించడం మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ అధ్యాయం ద్వారా నేర్చుకునే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, హింస ఉన్నప్పుడు కూడా
ఓకే, మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ట్రస్ట్ గాడ్ ఈవెన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ పర్సిక్యూషన్. కాబట్టి ఇక్కడ పేతురుని యాకోబుని చంపివేశారు. ఒక విధంగా సంఘానికి ఇది చాలా అది కలిచివేసింది. చాలా బాధ, భయం వస్తుంది కదండి. మన మధ్యలో కూడా ఎవరినైనా చంపేశారంటే ఒక్కసారిగా అందరూ ఉలికి పడతారు, మరి భయపడతారు కూడా. కాబట్టి ఆ ఒక వైపు భయము, భయానకమైనటువంటి వాతావరణము ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లోనే మనము భయపడకుండా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఓకే, సో యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్ ఈవెన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ హార్డ్ టైమ్స్. ఓకే, కొన్నిసార్లు ఒకవేళ క్రైస్తవులకు వ్యతిరేకంగా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, ఓకే, మరి ఇప్పుడు మన భారతదేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో వారు నెమ్మదిగా యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకుని వస్తున్నారు కదా. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పుడు, లేక సంఘాలను ధ్వంసం చేస్తున్నప్పుడు, లేక పాస్టర్స్ని, ప్రీచర్స్ని, ఇవాంజలిస్ట్ని చంపుతున్నప్పుడు, ఓకేనండి, లేకపోతే క్రైస్తవులకు రావాల్సినటువంటి కొన్ని వాళ్ళు ఆపివేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్. ఆ పరిస్థితుల్లోనే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇక రెండవదిగా, సంఘము, విశ్వాసులు ఎప్పుడు కూడా ఆసక్తితో, అత్యాసక్తితో మరి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రే ఎర్నెస్ట్లీ. ఎందుకంటే ఆదిమ సంఘము చేసిన పని కూడా అదే కదండి. ఇంకా మనకు వేరే ఆయుధం అంటే ఇంకేం లేదండి. ప్రార్థనే మన ఆయుధం. ప్రేయర్ ఈజ్ అవర్ వెపన్. ఓకే, ఫర్ ఎనీ ప్రాబ్లం. మన లైఫ్లో, మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతుంటాయి కదండి. వీటన్నిటికీ ఆయుధం ఒకటే. ఒక్క ఆయుధం తీసుకుని మనం పోరాడతాం. దాట్ ఈస్ ప్రేయర్. ఓకే, ఇన్ ప్రేయర్, ఓకే, వి సబ్మిట్ అవర్ రిక్వెస్ట్ టు గాడ్ అని బైబిల్లో ఉంటుంది కదా. కాబట్టి దేవునికి మనం ఆ రీతిగా ప్రార్థించి అప్పగించేవారుగా మనం ఉండాలి. ఇక మూడవదిగా, మనము ఎల్లప్పుడూ తగ్గింపు కలిగి దేవునికే మహిమ మరి మనం చెల్లించాలి. హేరోదు రాజు ఎందుకు చనిపోయాడు? పురుగులు పడి. దేవునికి మహిమ చెల్లించినందుకే కదా. సో కాబట్టి అతడు అధికారము దుర్వినియోగపరుచుకున్నందువల్ల కదా. తగ్గింపు లేకపోవడాన్ని బట్టి, అతడు గర్వించడాన్ని బట్టే కదా. సో కాబట్టి అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితే. సో విచ్ ఇస్ వై, అందుకే మనం యాకోబు 4:6లో, 1 పేతురు 5:6 చదువుకున్నాం కదా, దేవుడు దీనులకు కృపను అనుగ్రహించేవాడు అని. తగ్గింపు కలిగిన వారిని దేవుడు వారికి కృప ఇస్తాడు, లేక వారినే ఆయన తగిన కాలమందు హెచ్చిస్తాడు. సో కాబట్టి ఆ తగ్గింపు ఆ లక్షణం అనేది, అలాగే దేవునికే ప్రతి విషయంలో మహిమను చెల్లించేవారుగా మనం ఉండాలి. ఏది జరిగినా, లేక మనము ఏ కార్యం చేసినా, ఓకేనండి, మన ద్వారా, ఓకేనండి, మన దాని ద్వారా దేవుడికి మహిమ రావాలని మనం కోరుకోవాలి. అలాగే మహిమను కూడా దేవుడికే చెల్లించాలి. కాబట్టి ఇంకా తర్వాత దేవుడు మన జీవితంలో ఏ కార్యం అయితే చేస్తాడో దాని గురించి మరి మనము ఇతరులతో చెప్పాలి, పంచుకోవాలి. యూ నీడ్ టు టెస్టిఫై ఆఫ్ గాడ్స్ డెలివరెన్స్. అందుకే మనము దేవుడు మన జీవితాల్లో ఏదైతే చేస్తూ ఉన్నాడో దాన్నే టెస్టిమనీ రూపంలో, సాక్ష్య రూపంలో మరి మనము ఇతరులతో పంచుకుంటూ ఉండాలి. అది అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. రెండవదిగా, నేను ఇప్పుడు చెప్తుంటాను కదండి, మరి చర్చిలో కూడా టెస్టిమనీ టైం నేను ఇచ్చినప్పుడు చెప్తుంటాను. ఆ సాక్ష్యము అనేది, మీరు సాక్ష్యం చెప్పడం ద్వారా దేవునికి మహిమ మొదట రావాలి. రెండవదిగా, వినేవారికి అది ఆత్మీయంగా వారికి బలపడేటట్టుగా అది ఉండాలి. రైట్. సో అల్టిమేట్గా ఈ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, గాడ్స్ ప్లాన్స్ అవుట్లాస్ట్ హ్యూమన్ స్కీమ్స్. ఓకే, మనిషి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, ఎన్ని ప్లాన్స్, ఎన్ని స్ట్రాటజీస్ వేసుకున్నా, ఓకే, అల్టిమేట్గా విన్ అయ్యేది దేవుడే. దేవుని ప్రణాళిక, దేవుని శక్తి, దేవుని యొక్క వాక్యం. అల్టిమేట్గా అక్కడే మరి మనకు విజయం ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరైనా ఇది చదవండి, కంక్లూజన్లో ముగించేద్దాం. ఇది చదివి ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. Herod uses the sword, God uses his word. అది ఓకే. హేరోదు ఏది వాడాడండి? ఖడ్గాని వాడాడు కదా. సో దేవుడు దేని వాడాడు? దేవుడు కూడా తన ఖడ్గాన్ని ఉపయోగించాడు. అదే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. నెక్స్ట్ సెకండ్ లేనమ్మా. Herod died, the world multiplied. ఎస్, హేరోదు ఏమయ్యాడు? పురుగులు పడి చనిపోయాడు. చాలా దారుణమైనటువంటి చావుకి గురయ్యాడు.
దేవుని యొక్క శిక్ష ఉగ్రత అతని మీదకి వచ్చింది. కానీ దేవుని యొక్క వాక్యం ఏమైంది? గాడ్స్ వర్డ్ మల్టిప్లైడ్. నెక్స్ట్ లైన్. థర్డ్ లైన్ ఎవరైనా చదవండి, పర్లేదు ఎవరైనా. The persecutor perished, the gospel prevailed. ఓకే, ఎవరైతే సంఘాన్ని హింసించారో అతనే నశించిపోయాడు. హేరోదు రాజు కదండి. ఇప్పుడు గెలిచింది ఎవరు అంటే సువార్త, దేవుని యొక్క వాక్యం. రైట్, లాస్ట్ లైన్ అమ్మా. The The triumph triumph of God's word is of certain. God's Kingdoms fall, kings die, but the word of the Lord endures forever. ఎస్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది ఖచ్చితంగా అదే గెలుస్తుంది. ఓకే, ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది రాజులు రావచ్చు పోవచ్చు. ఓకే అండి, గొప్ప గొప్ప రాజ్యాలే మరి చరిత్ర కనుక మీరు చదివితే బబులోను రాజ్యం అని, గ్రీకు రాజ్యం అని, రోమా సామ్రాజ్యం అని చాలా పవర్ఫుల్ కింగ్డమ్స్ వచ్చాయి. వాళ్ళు చాలా పవర్ఫుల్ కింగ్స్ అందరు కూడా, ఎంపరర్స్ అందరు కూడా మామూలు పవర్ఫుల్ కాదు. అయితే ఏమైంది? వాళ్ళందరూ కూడా వచ్చారు పోయారు. ఓకే, ఎంత వారు ఎత్తుకు ఎదిగారో, ఓకేనండి, మరి అదే స్పీడ్తో ఇంకా ఎక్కువ డబుల్ స్పీడ్తో వారు పడిపోయారు కూడా. మరి ఆది నుంచి ఉన్నది, నిలిచింది, గెలిచింది ఏంటి అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. ఓకే, అందుకే ప్రభు అన్నట్టుగా ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు అని యేసయ్య చెప్పారు కదా. కాబట్టి దేవుడు ఓకే అల్టిమేట్గా ఉండే వ్యక్తి, దేవుని యొక్క మాటలు, ఆయన వాక్యం అల్టిమేట్గా ఉంటుంది. సో కాబట్టి దానికి అంత శక్తి ఉంది. కాబట్టి ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి వ్యక్తిగతంగా కావచ్చు, ఇంకా వేరే రూపంలో రావచ్చు, మనకి ఏదైనా శ్రమలు ఇబ్బందులు మనం కనుక ఫేస్ చేస్తూ ఉంటే డోంట్ వరీ, మీరేమీ బాధపడకండి, భయపడకండి, అధైర్యపడకండి. ఓకే, విశ్వాసంతోనే మనం ఉండాలి, దేవుని మీద ఆధారపడుతూ మనం బ్రతకాలి. ఎందుకంటే అల్టిమేట్గా మరి దేవుడు ఆయన తన ప్రజలకు విజయాన్ని ఇస్తాడు. ఆయన ఎవరైతే దీనులుగా తగ్గింపు కలిగి జీవిస్తారో వారికి కృప చూపిస్తాడు. గర్విష్ఠులను, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. మనం చదువుకున్నాం కదా 2 వచనాల్లో, యాకోబు 4:6, 1 పేతురు 5:5-6 వచనాల్లో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. కాబట్టి మనం ఆయన హస్తాల క్రింద మరి మనము ఒదిగి మరి మనము తగ్గింపుతో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడే మనకు న్యాయము చేసే దేవుడు. తగిన కాలమందు అని మనం చదివాం కదండి. కాబట్టి ఇన్ ద డ్యూ టైం అంటే తప్పకుండా ఆయన మన విషయంలో కూడా జోక్యం చేసుకునే ఒక టైం అనేది ఉంటుంది. మరి పేతురు విషయంలో దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకున్నాడు చెప్పండి? ఈ అధ్యాయాన్ని విన్నారు కదా. పేతురు విషయంలో అతని చెరసాల నుంచి విడిపించాలని అనుకున్నప్పుడు ఎప్పుడు జోక్యం చేసుకున్నాడు? ఏ సమయమందు? తనని చంపేసే ముందు రోజు రాత్రి. ఎస్, ఆ రోజు రాత్రే, ముందు రోజు రాత్రే కదండి. మేబీ ఫ్యూ అవర్స్ అని చెప్పచ్చు, అంతే, కొన్ని గంటలే ఉన్నాయి. సో అతన్ని చంపివేయడానికి కొన్ని గంటల ముందు, అంటే దట్ వాస్ గాడ్స్ అపాయింటెడ్ టైం ఫర్ హిమ్. సో అలాగా మనందరి జీవితంలో దేవుడికి ఒక దేవుని యొక్క నిర్ణయ కాలం అంటాం. ఎస్, గాడ్స్ అపాయింటెడ్ టైం. సో కాబట్టి దాని కొరకు మరి మనము ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేసేవాడై ఉన్నారని మనం విశ్వాసంతో మరి మనం ముందుకెళ్ళాలి. సో మరి దేవుడు ప్రభు మనందరికీ కూడా అటువంటి కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. హింసల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో కూడా మరి మనము ప్రభు తట్టు చూద్దాం, ప్రభు మీదే ఆధారపడదాం. మరి అల్టిమేట్గా దేవుడు గొప్పవాడు కాబట్టి మనుషులకి అధికారం లేదు, సర్వాధికారం లేదు. ఓకే, దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు. సో దేవుడు మనకు అల్టిమేట్గా విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన మీద ఆధారపడి ముందు కొనసాగుదాము.
మరి ప్రతి విషయంలో కూడా మనం ఇక్కడ చూసినట్టుగా సంఘం ఏం చేసిందండి? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు చెప్పండి, సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థించింది కదా. సో అలాగా మనం కూడా మనకి ఏ పరిస్థితులు ఉన్నా మనం వాటిని ప్రార్థనలో పెడదాం, ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. మరి ప్రభువే మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు. సో దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రభువా, మరిదిగో ఇంతవరకు కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను ప్రభువా నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం బడి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, మరి ఆ యాకోబు చంపివేయబడినప్పుడు, అలాగే పేతుర్ని చెరసాలో పెట్టినప్పుడు నాయన, అక్కడ అద్భుతంగా మీరే దిగివచ్చి నాయన పేతురు విషయంలో జోక్యం చేసుకొని అతన్ని విడిపించినటువంటి దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. అతనిని రక్షించినటువంటి ప్రభుడవు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు మీరే ఆధారం ప్రభువా. కొన్నిసార్లు మరి మాకు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మరి మాకు అద్భుతంగా మీరే దిగివచ్చి మాకు సహాయం చేస్తారని కూడా మేము ఇప్పుడు నమ్ముతూ మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే సంఘం ఏ రీతిగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందో ఆ రీతిగా ఈ రోజు కూడా మరి మేము మాకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో అయ్యా మరి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, అధైర్యపడకుండా, కృంగిపోకుండా మరి మేము తండ్రి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడనని యేసు వైపు చూస్తూ మరి ఆయనకి ప్రార్థనలో అన్ని విషయాలను తెలియచేసేవారుగా ఉండుటకు మీరు మాకు సహాయం దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అలాగే మీరు ఏ రీతిగా గర్విష్ఠులను ఎదిరిస్తారో ఈ వాక్యంలో చూసాం. ఏ రీతిగా అయ్యా మరి ప్రభుదూత వచ్చి అతని మొత్తడంతో పురుగులు పడి ఏ రీతిగా చనిపోయాడో చూసాం. అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తారని కూడా చెప్పిన దేవుడవు నాయన. అయ్యా, మీ బిడ్డలు ఆ రోజుల్లో దీనులుగా ఉన్నారు. తమను తాము తగ్గించుకొని అయ్యా మరి వారు హింస పొందుతూ కూడా వాటిని సహిస్తూ భరిస్తూ కూడా వారు అలా కొంతకాలం ఉన్నప్పుడు ఇక మీరు అన్నీ చూసి ఇక చివరికి నాయన మీరు వారికి ఒక రోజు అయ్యా వాటి నుంచి విడుదల పొందుకునే కృపను కూడా వారికి అనుగ్రహించి ఉన్నారు. మేము కూడా మీ యొక్క బలిష్టమైన చేతుల క్రింద మమ్మల్ని మేము అయ్యా తగ్గించుకొని అయ్యా మీ కొరకే జీవించడానికి కావాల్సిన కృపను సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తద్వారా మీ నిర్ణయ కాలం ముందు ఒకానొక దినమున ప్రభా మీరు కూడా మా జీవితాలు కూడా జోక్యం చేసుకుని మాకు కూడా మీరు సహాయాన్ని అందించే దేవుడని నమ్ముతున్నాం అయినా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరిదిగో ఈరోజు గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరెవరైతే ఎటువంటి పరిస్థితులు ఉన్నారో మీకు తెలుస్తున్నాయన. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కుటుంబాన్ని అయా విశ్వాసులను ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క హస్తాలకు సమర్పిస్తున్నాను తండ్రి. మీరే ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యం చేత అయా మీరు ధైర్యపరచండి, ఆదరించండి, నడిపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగున ఈ అధ్యాయం నేర్చుకున్నటువంటి సంగతులను ప్రభువా మేము మర్చిపోకుండా వీటిని ఎల్లప్పుడూ ధ్యానించుకుంటూ మీ వాక్యాన్ని ఆధారం చేసుకుని మా యొక్క జీవితాన్ని నడిపించుకోవడానికి, కట్టుకోవడానికి కావలసిన కృపను గురించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం కూడా మనం ఇలాగే కలుసుకొని మరి 13వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా వీలైతే అధ్యాయాన్ని చదివి మరి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో మరి మనం ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.